నమస్తే అన్న. నమస్తే అండి. అన్న ఈరోజు ర్యాలీ ఎందుకు అన్న? ఈరోజు ర్యాలీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు చేసిన మోసంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్లో జియో 46 కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించిన జియో 29 కావచ్చు, గురుకులాలకు సంబంధించిన 108 జియోకి సంబంధించిన కావచ్చు, ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి భర్తీ చేయకపోవడం కావచ్చు, ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఈరోజు నిరుద్యోగుల తరఫున మా నిరుద్యోగులు అందరం కలిసి అస్మా గారిని మద్దతుగా ప్రకటించి ఈరోజు నామినేషన్ వేయించడానికి తీసుకెళ్లడం జరుగుతుందండి. అంటే జూబ్లీ హిల్స్ బరిలో ఇప్పటికే చాలా మంది నిల్చున్నారు. ఇప్పుడు అస్మా గారు ఒక నిరుద్యోగి అయ్యి కూడా నిల్చుంటారు అంటారా? నిలబడతారా అంటే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది. నిరుద్యోగులు తలుచుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వం అని కాంగ్రెస్ అన్నది, నిరుద్యోగులు తలుచుకుంటే ఓడిపోయిన ప్రభుత్వం అని బీఆర్ఎస్ అన్నది. మరి ఇది నిరుద్యోగులే కదా జూబ్లీ హిల్స్ లో ప్రచారానికి వచ్చేది, జూబ్లీ హిల్స్ లో నిలబడేది కలబడేది నిరుద్యోగులే కదా. మరి నిలబడని ఎట్లా అంటారు? మీకు తెలుసు కదా నిరుద్యోగులు తలుచుకుంటే ఏం చేస్తారో, పండబెట్టి తొక్కుతారు. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రతి ఒక్క ఒకటే, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఒక బీఆర్ఎస్ అని కాదు, ఒక కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఎవరైతే నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొనివ్వండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, రైతులకు వాళ్ళకి కావాల్సిన యూరియా కావచ్చు, వాళ్ళ సదుపాయాలు కల్పించండి. వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, నిరుద్యోగం సక్రమంగా సాగుతుంది, ప్రభుత్వం సక్రమంగా సాగుతుంది. వాళ్ళను డిస్టర్బ్ చేస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే గవర్నమెంట్ కూలిపోతుంది. అంటే ఇప్పటికీ జూబ్లీ హిల్స్ బరిలో నిరుద్యోగులు లేరు కదా, మరి ఇప్పుడు నిరుద్యోగుల తరఫున నించొని గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? జూబ్లీ హిల్స్ లో నిరుద్యోగులు లేకపోవచ్చు, కానీ నిరుద్యోగులు ఒక్క నిరుద్యోగులే కాదు, ప్రజా సమస్యలు, హైడ్రా సమస్యలు ఉన్నాయి, సమస్యలు వెతుక్కుంటాం. సమస్యల దగ్గరికి మేము వెళ్తాం, ప్రజల దగ్గరికి మేము వెళ్ళము. మేము సమస్యల దగ్గరికి వెళ్తే ప్రజలు మా దగ్గరికి వస్తారు, ఆటోమేటిక్ గా ఓట్లు వస్తాయి. మీరు ఎలా ప్రచారం చేయబోతున్నారు? ఇప్పుడు మీరే చూస్తారు, మీ మీడియా మాకు సపోర్ట్ కావాలి. రేపటి రోజు ఈ నామినేషన్ ప్రక్రియ స్క్రూటినీ అయిపోయిన తర్వాత మా ప్రచారము భారీ ఎత్తుగా గ్రామాల నుంచి యువతలు, నిరుద్యోగులు తరలి వస్తారు. దానికి మీ మద్దతు, మీడియా సహకారం. మీడియా తలుచుకుంటే 0ని 100% చేస్తారు, 100ని 0 చేసి పడేస్తారు. ఈ నిరుద్యోగుల పక్షాన మేము కొట్లాడుతున్నాం కాబట్టి మీ సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఈ నిరుద్యోగులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ ఎజెండా ఏంటి అసలు? ఏం లేదు, నిరుద్యోగుల గురించి, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ 2 లక్షలు ప్రకటించిన ఈ మేనిఫెస్టో ప్రకటించిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని తక్షణమే విడుదల చేయాలని ఆస్మాని నిరుద్యోగి తరఫున రాష్ట్రంలో ఉన్న అందరి నిరుద్యోగులు సపోర్ట్ చేసి ఆస్మాతోని నామినేషన్ వేపిస్తున్నాము. ఖచ్చితంగా మేము జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మా తడాకేందో, మా నిరుద్యోగుల తడాకేందో చూపిస్తాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణం అన్న ఈ నిరుద్యోగులని 1కి 4 సార్లు కాదు 10 సార్లు ఎన్ని సభలు పెట్టినా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ నిరుద్యోగుల వల్లనే మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చిందని అతనే 1కి 10 సార్లు చెప్తున్నారు. మేము అదే అడుగుతున్నాము, మా నిరుద్యోగులు వచ్చిన మీ ప్రభుత్వాన్ని మేమే అడుగుతున్నాం. మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా మీరు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అయినా మీరు ఎగ్జామ్లు పెట్టి నియామక పత్రాలు పంచి మేమేదో 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినా అనే డబ్బాలు కొట్టుకుంటున్నారు. నేను సూటిగా క్వశ్చన్ చేయదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారికి. ఏంటంటే జూబ్లీ హిల్స్ లో ఏదో వీళ్ళు నిరుద్యోగులు ఏం చేయలేరు అన్నారు. గత ప్రభుత్వం కూడా ఇదే మొండి వైఖరించింది. ఆ ప్రభుత్వాన్ని కూడా పడేసిన ఇదే నిరుద్యోగులు పడేసారు. మీరు అనుకుంటున్నారు ఈ నిరుద్యోగులలో ఏం కాదు అన్నారు. ఒకవేళ మీరు మా వల్ల ఏది కాదనుకుంటే గత ప్రభుత్వం ఎలా పడిపోయిందో మీ ప్రభుత్వాన్ని కూడా త్వరలో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని పడగొడతాం. ఇదే నిరుద్యోగుల తరఫున రాష్ట్రం మొత్తంలో ఉన్న నిరుద్యోగులు అందరూ ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఆస్మా అనే నిరుద్యోగి నామినేషన్ అందరం సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పటికీ ఆస్మాకి చాలా కాల్స్ కూడా వస్తున్నాయని కూడా వింటున్నాం. మేము ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ఈ ఎలక్షన్ కమిషన్ లో ఎవరైనా పోటీ చేయవచ్చు. ఇంత బెదిరింపు కాళ్ళు వచ్చినా కూడా మేము నిరుద్యోగులను తలుచుకుంటే దేశాలు చూస్తున్నాం. మనం ఎక్కడ మన శ్రీలంక చూస్తున్నాం, మళ్ళీ నేపాల్ చూస్తున్నాం, అన్ని దేశాలు చూస్తున్నాం. యువత తలుచుకుంటే ఇదే తెలంగాణలో ఇదే యువత తలుచుకొని తెలంగాణని సాధించుకున్న 60 సంవత్సరాల పోరాటం ఉన్న తెలంగాణ సాధించుకున్నాం. ఈ రోజు మీరు ఆస్మాని బెదిరిస్తున్నారనుకో, మీరు ఆస్మాని బెదిరించితే సరిపోదు. ఆస్మా లాంటి నిరుద్యోగులు రాష్ట్రంలో 31 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఈ రోజు ఆస్మాని బెదిరించవచ్చు. ఈ 31 లక్షల మందికి బెదిరించగలరా మీరు? ఒకవేళ ఈ రోజు మీరు ఆస్మాని ఏది బెదిరింపు కాళ్ళు వచ్చినా మేము తలుచుకుంటే 31 లక్షల మందిని అలర్ట్ చేస్తాం రాష్ట్రం మొత్తానికి చేసి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మధ్యలో దింపేస్తాం.
ఇది ఖచ్చితంగా నిరుద్యోగుల తరఫున మేము చెప్పదలుచుకున్నాం. ఈ రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు, ఏదో ఒకటే మన నియామక పత్రాలు పంచడం తప్ప ఇంకా ఏదో నోటిఫికేషన్ ఇవ్వాలని దృష్టే లేదు. అసలు నిరుద్యోగుల ప్రేమే లేదు ఈ రేవంత్ రెడ్డికి. ఒకటే మేమేమంటున్నామంటే నిరుద్యోగులు అప్పుడు మీరు ఆస్మా లాంటి వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పోటీ చేశారు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చారు. అదే సిటీ సెంటర్ లైబ్రరీ, నేను ఒక సిటీ సెంటర్ లైబ్రరీకి స్టూడెంట్ని. ఈ రోజు సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి మీరు రాహుల్ గాంధీ వచ్చారు. ఆ రోజు చాలా మంది వచ్చారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్ని పదవులు పొందిన వాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోవడం వాళ్ళందరూ తెలుసు, వాళ్ళ మనసాక్షి తెలుసు. అదే సిటీ సెంటర్ లైబ్రరీ వచ్చి మీరు ఒక 4 నెలలు బుక్కులు పక్కన పెట్టండి, వాళ్ళ జాబులు వెళ్ళిపోతే మీకు జాబులు వస్తాయి అన్నారు. ఎటుపోయారు వీళ్ళు? మొన్న డిబేట్ లో అన్నారు చాలా మంది దసరాకు నోటిఫికేషన్ వస్తుంది. ఎటుపోయారు ఈ కాంగ్రెస్ నాయకులు? దసరాకి నోటిఫికేషన్, దసరా పోయే, దీపావళి పోయే, సంక్రాంతి వస్తుంది, ఇంకెప్పుడు వస్తుంది వీళ్ళు నోటిఫికేషన్లు? మన చాలా మంది దసరాకు దసరాకు నోటిఫికేషన్ వస్తుంది డబ్బాలు కొట్టారు. ఈ కాంగ్రెస్ నాయకులు బచ్చా నాయకులు వాళ్ళు ఉన్నారు, అందరూ డబ్బాలు కొట్టారు. ఎటుపోయారు వీళ్ళు? ఏంటి దసరా పోయే, దీపావళి పోయే, సంక్రాంతి వస్తుంది, ఇదేనా? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆస్మా లాంటి మీరు ఆస్మాని బెదిరియచ్చు, కానీ 31 లక్షల మందిని మీరు బెదిరియలేరు. మేము ఏమంటున్నాం అంటే ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ముందుకొచ్చి పోటీ చేసిన నిరుద్యోగ రాష్ట్రంలో ఉన్న అందరు నిరుద్యోగం మేము అందరం సపోర్ట్ చేసి నామినేషన్ వేయించబోతున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న, జూబ్లీ హిల్స్ బరిలో అస్మా గారు నుంచి ఉండబోతున్నారు, మరి ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్స్? మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఇవాళ అన్ఎంప్లాయ్స్ నుంచి దాదాపుగా ఒక 10-15 నామినేషన్ పడుతున్నాయి అనమాట. సో మేమంతా కూడా వాళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చినాము. ఎందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మేమే, ప్రజలు కూడా మంచి గమనించాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది కూడా మేమే. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది కొన్ని జీవోల వల్ల అని చెప్పేసి, కొంచెం ఉద్యోగ సమస్యలు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తీరుస్తామని మాకు మాట ఇస్తే వీళ్ళని మేమే గెలిపించినాం. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది, వీళ్ళ పాలన చూసినాము, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది. కాబట్టి అటు రైతులు కానీ, ఇటు మహిళలు కానీ, ఇటు కార్మికులు కానీ, ఇటు నిరుద్యోగులు కానీ ఏ వర్గం కూడా ఇక్కడ సంతోషంగా లేరు రాష్ట్రంలో. ఇది నేను చెప్పే మాటలు కాదు, యావత్ రాష్ట్రంలో ప్రజలు కూడా చూస్తున్నారు, మీరు కూడా బయట తీసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు వింటున్నారు. అయితే ఇప్పుడు మాకు వచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. సో దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేసి నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిళ్ళు. వాళ్ళు కనీసం ఒక 10-12 నోటిఫికేషన్ ఇచ్చేసి, అంటే ఒక 10,000 నోటిఫికేషన్ ఇచ్చేసి, ఒక మంత్రి ఏమంటాడు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఇంకో మంత్రి ఏమంటాడు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఇంకో మంత్రి ఏమంటాడు, ముఖ్యమంత్రి ఏమంటాడు స్వయంగా 1,00,000 ఉద్యోగాలు అంటాడు. అంటే మేమంతా పిచ్చోళ్ళమా? అంటే మేము చదువుకోలేదా? మాకు తెలియదా? నువ్వు ఎక్కడ భర్తీ చేసినావు? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు నేను భర్తీ చేసిన అంటే మేము వినటం పిచ్చోళ్ళమా? కాబట్టి వీళ్ళకు పరిపాలన చేత కాదు. ఒకటి ఏంటంటే ఉన్నటువంటి ఈ మంత్రివర్గం కానీ వీళ్ళందరూ కూడా జీరో నాలెడ్జ్, ఒక జీవోల పట్ల అవగాహన ఉండదు, ఒక అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదు వీళ్ళకి, ఒక డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమో తెలియదు. అసలు సమస్యలు తెలియనప్పుడు వీళ్ళ వల్ల సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుంది? కాబట్టి మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఉప ఎన్నికల్లో మనం పోటీ చేయాలని చెప్పేసి మా నుంచి ఒక 2-3 మేము నిల్చోబెట్టినాము. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దయచేసి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే నిల్చుంటున్నారో అతని మీద మాకు ఎలాంటి వ్యక్తిగతంగా మాకు ఎలాంటి కోపం లేదు, తాపం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నారో వాళ్ళని మేము చేతులెత్తి మొక్కుతున్నాము. దయచేసి మీరు ఓడిపోవడానికే ప్రయత్నం చేయండి. ఒక మంచిగా అంటే సమాజానికి మంచి పాలన అందించాలంటే మీరు ఓడిపోవాలి. మీరు ఓడిపోతేనే ఈ ప్రభుత్వానికి సిగ్గు వస్తుంది. సిగ్గు వచ్చినప్పుడు ఏమైతే అంటే అరే ఖచ్చితంగా మనం సీట్ కోల్పోయినాం కదా, సో ప్రజలకు చాలా వ్యతిరేకత ఉంది, వీళ్ళకి మంచి పాలన అందించాలని చెప్పేసి కనీసం ఉన్నటువంటి 3 సంవత్సరాల్లోనైనా మాకు నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, మంచి పరిపాలన అందించడం కానీ, అభివృద్ధి చేయడం కానీ చేస్తారు. సో కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎవరైతే నిలబడుతున్నారో దయచేసి మా నిరుద్యోగులు అందరి తరఫున మీకు నిజంగా మాకు న్యాయం చేయాలని ఉంటే మీరు ఓడిపోవాలి. నాకు ఓటేయకండి, వేటలకు ఓటేయమని చెప్పాలి మీరు. అది మా మీద మీకు ప్రేమ ఉంటే అంటున్నాం. సో కాబట్టి ఎవరైనా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఈ జూబ్లీస్ ప్రజలకు మేము చేతులకి మొక్కుతున్నాము. దయచేసి కాంగ్రెస్ పార్టీకి తప్ప మీరు ఎవరికి ఓటేసినా మంచిదే. మా నిరుద్యోగుల నుంచి ఎవరు నిలబడ్డా కూడా మాకు గుర్తులు వచ్చినప్పుడు మీకు మళ్ళీ మీ ఇంటికి వస్తాము, ప్రతి ఇల్లుకి వచ్చి మేము మాకు గుర్తు చెప్తాము. ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయద్దు. వాళ్ళకి ఓటేస్తే మాత్రం ఏం జరిగిందో తెలియదు. హైదరాబాద్ తెచ్చి ఉన్నటువంటి ఇల్లు కూడా కూర వడ్డీలు అంటే ఇందిరాగాంధీ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మీద ఒక ఇల్లు కట్టి తెలియదు, కానీ హైదరాబాద్ లో ఉన్న ఇల్లు కూరగొడుతున్నారు. కాబట్టి వీళ్ళకి కనుక మనం అధికారం కట్టబెడితే, వీళ్ళకి అధికారం మనం కట్టబెడితే మొత్తం ఉన్నవి మొత్తం కూడా పోతాయి. వీళ్ళకి అధికారం కట్టబెడితే ఉన్న ఇల్లు మొత్తం కూరగొడతారు, వీళ్ళకి పరిపాలన చేత కాదు. సో కాబట్టి ప్రజలారా మీకోసం మేము ఎందుకోసమంటే ఈ స్టెప్ తీసుకొని మీకు మంచి పాలన అందాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి. సో కాబట్టి దయచేసి ఓటు వేసే ముందు ఆలోచన చేయండి. ఇప్పుడు 2 సంవత్సరాల దాకా వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేయలేదు, ఉన్న 3 సంవత్సరాలు కూడా మళ్ళీ అట్నే పోతారు. కాబట్టి అంటే మనం పరిపాలన అందించకుండా కూడా మనల్ని వీళ్ళు గెలిపిస్తున్నారు అని చెప్పేసి ఒక దున్నపోతు మీద వర్షం పట్టేటే వాళ్ళు పరిపాలన మొత్తం చేయరు, మనం అట్నే వదిలిపెడతారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మిగతా ఏ పార్టీకి వేసినా కూడా మాకు సంబంధం లేదు. మా
నిరుద్యోగులు మీరు ఓటేయండి. సో కాబట్టి వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. ఈ యొక్క నోటిఫికేషన్తో ఈ ఎలక్షన్తో వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. మంచి పాలన అందించే వ్యక్తులుగా మీరు ఉంటారు కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు నేను ఇది ఒకటి మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిల్చుంటూ పోతున్నా, ఎలా అనిపిస్తుంది అసలు? అయితే ఒక బాధలో మేము నిల్చుంటున్నాం, కానీ మేమే కాదు ఇక్కడ ప్రజలు కూడా, యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఇంతే బాధపడుతున్నారు అనేది ఇక్కడికి వచ్చి తిరిగేటప్పుడు మాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు వీళ్ళ సమస్యలు చూసినప్పుడు మాకు అర్థమైంది. అంటే ఇక్కడ నిల్చోవాలని ఎందుకు అనిపించింది అసలు? ఈ ఉప ఎన్నికలలో ఎందుకు అనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏ నోటిఫికేషన్ రాక మేము బాధపడుతున్న తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలని వినిపించింది కాబట్టి ఇక్కడ పోటీ చేయాలని ఫిక్స్ అయినాం. అంటే జూబ్లీహిల్స్ లో నిరుద్యోగులు లేరు కదా, నిరుద్యోగులు లేని సమయంలో ఇక్కడ ఎట్లా నిల్చుంటున్నారు? నిరుద్యోగులు ఎందుకు ఉండరు? డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి నిరుద్యోగే కదా. ప్రతి ఇంట్లో ఒక డిగ్రీ చేసిన అభ్యర్థి అయితే ఉంటారు కదా, వాళ్ళందరూ నిరుద్యోగులే. నిరుద్యోగి ఎందుకు అయ్యారు? ప్రతి ఒక్కరు నిరుద్యోగులే. అందుకని మీకు ఏమైనా గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారా మీరు? గట్టి ప్రయత్నం అయితే పోటీ అయితే చేయబోతున్నాము. గెలిచే అవకాశాలు ఉంటాయి ఉండవు పక్కన పెడితే. నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ కార్యాచరణ? నెక్స్ట్ రేపటి నుంచి అయితే ప్రచారంలో దిగుతాము. ఇక్కడ ఉన్న అన్ని సమస్యలపైన మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీ ప్రత్యేక ఎజెండా ఏంటి అసలు? మాకు ఉద్యోగాలు, 6 గ్యారంటీలు, అన్ని ప్రజల సమస్యలు, హైడ్రా, అన్ని సమస్యలపైన మేము పోటీ చేస్తున్నాం. అంటే ఇప్పటికి రేవంత్ రెడ్డి చెప్పినారు కదా 60,000 ఉద్యోగాల వరకు ఇచ్చాను నిరుద్యోగులకి అని కూడా చెప్తున్నాను ఉన్నారు కదా. దయచేసి ఇంకోసారి ఆ మాటలే అనకండి. 60,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చింది కాదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా పాత నోటిఫికేషన్ల ఆర్డర్ అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి వాళ్ళకి సమయం సరిపోతుంది. కొత్త నోటిఫికేషన్లు ఎక్కడ ఇస్తున్నారు? వాళ్ళు ఇవ్వట్లేదు కదా. అయితే మీ ప్రజల దగ్గరికి వెళ్ళి మీ ప్రజా సమస్యను ఎలా తీర్చుకుంటారు? ఎలా తెలుసుకుంటామంటే ఆ సమస్యలను మేము కూడా అనుభవిస్తున్నాం కదా, ఇంకా కొత్తగా తెలుసుకునేదేముంది? మేము అనుభవిస్తున్న సమస్యలు అక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు. మీరు జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్పబోతున్నా అంటే, మీరు హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అలాగే నిరుద్యోగులు ఇట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి మీ అందరి సమస్యల పట్లనే మేము కొట్లాడడానికి నేను వస్తున్నా. దయచేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే అన్న, ఈరోజు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో నామినేషన్ ర్యాలీ అయితే భారీగా కదిలి వస్తుంది. మరి నిరుద్యోగులు చాలా మంది మద్దతు ఇచ్చుకుంటూ ఈ రోజు వచ్చినారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది అసలు? నిరుద్యోగులు దాదాపుగా 50 మంది నామినేషన్లు ఇస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ రావడానికి నిరుద్యోగులు కారణం. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి మారుమూల తండాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో తిరిగి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మేము 60,000, 70,000, 80,000 ఇచ్చామని చెప్తున్నారు కానీ ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. కాబట్టి దాని నిరసన కార్యక్రమమే ఇలా జూబ్లీహిల్స్లోని నామినేషన్ పర్వం సాగుతుంది. మా మిత్రుల అస్మా నామినేషన్తో పాటు ఇంకా 50 మంది దాకా నామినేషన్లు వేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటుగా మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే G.O. 29 గ్రూప్ 1లో పోస్టులు దాదాపు 3 కోట్లకో 4 కోట్లకో అమ్ముకున్నారు. ఆ పోస్టుల గురించి ఇంకోటి G.O. 29 మీద, G.O. 46 మీద, 108 మీద ఇవన్నీ కార్యక్రమాలు కూడా మాకు బాధ కలిగించాయి. ఈ జీవోలు నిరుద్యోగుల మెడతారు ఉడతాడులాగా మారినాయి. ఈ జీవోలు తీయండి, ఈ జీవోలు తీసుకురాకని చెప్పినా కూడా ఎవరు కూడా ఏ రేవంత్ రెడ్డి సర్కారు కూడా మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఇలా ఒక మంత్రి ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఒక మంత్రి 30,000 అంటాడు, ఒక మంత్రి 60,000 అంటాడు, ఒక మంత్రి 60,000 అంటాడు. ఎవరికి ఇచ్చారు ఈ ఉద్యోగాలు? ఈ ఉద్యోగాలు మీ మంత్రులకు ఇచ్చుకున్నారా, లేదా మంత్రుల ఫ్యామిలీలకు ఇచ్చుకున్నారా, కొండాసుర గారు రిలేటివ్కి ఇచ్చుకున్నారా, శ్రీధరబాబు రిలేటివ్స్కి ఇచ్చారా? మరి ఎవరికి ఇచ్చారు? ఈ ఉద్యోగాలన్నీ ఎక్కడికి పోయినాయి? ఏం చేస్తున్నారు? ఇప్పుడు రా కూడా ఒక నోటిఫికేషన్ వేయలేదు. జాబ్ క్యాలెండర్ కాస్త గోడకే అనిపోయా. ఇంకెక్కడ దేని గురించి మాట్లాడాలి? మేము నిరుద్యోగులలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ కోసం రాహుల్ గాంధీ మా కోసం ఒక మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. కనీసం సెక్రటరీ ఉన్న రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది నిరుద్యోగులు అసహనంగా ఉన్నారు, నిరుద్యోగుల తిరుగుబాటు మొదలైంది. కాబట్టి ఇలా మేము రేపు జూబ్లీహిల్స్ బైపోల్స్లో మా ప్రతాపం, మా నిరుద్యోగుల సత్తా మేము గెలవబోతున్నాము. అంటే ఇప్పటికీ కూడా మహాధర్నాలు, ఇంకా చాలా ప్రెస్ క్లబ్లు, ధర్నా చౌకులు ఎన్ని గణం చేసినాక కూడా ఇంకా గవర్నమెంట్ అనేది దిగి రాలేదు. ఇప్పుడు కన్నా వస్తుందని అనుకుంటున్నారా? ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టామనుకో ఆటోమేటిక్ తెలుసు ఎవరు ఓడగొట్టారంటే నిరుద్యోగులు. రేపు ప్రచారంలో 100 మంది వస్తారు. మీకు స్టార్ క్యాంపెయిన్ ఉండొచ్చు, కానీ మాకు స్టార్ నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తే మీకు కాంగ్రెస్ పార్టీ ఏ మూలం పోతుందో చూసుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రావడానికి, అధికారంలో తెచ్చుకోవడానికి నిరుద్యోగులు కారణం. రేపు నిరుద్యోగులు స్టార్ క్యాంపెయిన్లు వస్తున్నారు. ఆ 100 మందిని ఆపగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ ఓడడం అక్కడ ఖాయం, తథ్యం కూడా. అంటే మీ ప్రచారం ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ఎలా మొదలు పెడతారు? అసలు 24 స్క్రూటినీ అయిపోతుంది. 20 లేదా 26 నుంచి మేము ప్రచారం మొదలు పెడతాం. దాదాపుగా 100 మంది మిత్రులు మేము ప్రచారంలో ఉంటాము. మాకు కూడా క్యాస్ట్ డివిజన్ ఉంది. మేము క్యాస్ట్ వైజ్గా వెళ్తాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరినీ డివిజన్ చేసి వాళ్ళైతే కుల రాజకీయాలు చేస్తున్నారో మేము నిరుద్యోగులు కూడా కుల రాజకీయాలు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడించే కార్యక్రమం పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తథ్యం, ఖాయం కూడా. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించండి. పరిశుభ్రమైన జీవితం, ఆరోగ్యమైన జీవనం, నిరుద్యోగులకు
ఉపాధి ఇవి కల్పిస్తాం, మమ్మల్ని నమ్మండి. అన్ని పార్టీలు నమ్మారు కదా, ఈ నిరుద్యోగం ఒక్కసారి నమ్మండి, మేమేంటో చూపెడతాం. ఎందుకంటే మేము కింద నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు అన్ని కష్టాలు తెలుసు కాబట్టి. జూబ్లీ హిల్స్లో ఉన్న ఏదైతే ఉన్న రెహమత్ నగరు, వెంగళరావు నగరు, యూసఫ్ కూడా, బోరాబండ, ఈ అన్ని నగర్లో కూడా మేము ప్రచారం ఉధృతంగా చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చు.